అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందజేస్తామని చెప్పి కొందరికి ఇవ్వడంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎలక్షన్ కోసం డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఎలక్షన్ తర్వాత పథకాలు ఉంటాయా అని ప్రశ్నించారు. కందుకూరు మండలం సరస్వతిగూడలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా మంజూరైన లబ్ధిదారులకు సబితా సర్టిఫికెట్లు అందజేశారు. జనాలకు నష్టం జరుగుతుందేమని నేను కూడా చాలా కార్యక్రమాలు కొంచెం దూరంగానే ఉన్నాను. అప్లికేషన్లు ఇవ్వనియండి, పార్టీలకు సంబంధం లేకుండా పేదోడే ఇస్తే సర్వే చేయడానికి అధికారులు సర్వే చేస్తామంటున్నారు, సర్వే చేయనియండి అని చెప్పి ఇన్నిసార్లు అప్లికేషన్లు తీసుకున్నా నేను రాలే మీటింగ్లకి. ఎందుకంటే మళ్ళీ ఎందుకు ఎవరనొక్కరు మాట్లాడిందనుకో మళ్ళీ గొడవ అవుతుంది, మీకు నష్టం జరుగుతుంది అని రాలేదు. మొదటిసారి తీసుకున్న ప్రజాపాలనని అన్ని కాగితం ఇచ్చి లేనివారు, పెన్షన్ లేని ఎవరు అన్ని దిక్కు కొట్టుకున్నారు. కులగణన సర్వే చేసిండు ఇంటింటికి పోయి. ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా సర్వే చేస్తున్నా ఏం చేసిండ్రు, మళ్ళీ సర్వే చేసిండ్రు. మళ్ళీ అప్లికేషన్ ఎవరికి అర్హత ఉంటే ఎవరికి కావాలందరూ ఇవ్వండి అని చెప్పినాం. ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఎంతమందికి వచ్చినాయి మళ్ళీ అడిగి ఇప్పించాల్సిన అవసరం ఉంది కదా. పైన ప్రభుకి ఒక్కరు మిస్ అయినా ఒప్పుకోము, అర్హత లేకపోతే అన్ని ఉన్న వాళ్ళకి ఇస్తే సస్పెండ్ చేస్తామంటున్నారు. మరి అవే పేర్లు కదా ఇప్పుడు చదవమంటున్నాము.